ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని, చెరిపివేసుకోలేని ఒక గతాన్ని పెట్టుకొని లోపల నలిగిపోతున్నారా? ఒకవేళ మీ తప్పులన్నీ సమాజానికి తెలిసిపోతే ఈ లోకము మిమ్మల్ని బ్రతకనిస్తుందా? ఈరోజు మీతో ఎవరూ లేకపోయినా, అందరూ మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయినా, ఈ వీడియో ముగిసేసరికి మీ గుండెల్లో ఉన్న ఒక పెద్ద భారము దిగిపోబోతుంది. మీ జీవితాన్ని తలకిందులు చేసే ఒక అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. మహాగణుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, ఈ క్షణంలో ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని నీవు తాకుమని వేడుకుంటున్నాను. అయ్యా, మా మధ్యకు మీరు రండి ప్రభువా. మమ్మల్ని తీర్పు తీర్చే లోకములో నీ ప్రేమ అనే ఆదరణను మాకు చూపించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాపై కుమ్మరించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామముల ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, ఈరోజు ఈ వీడియోను మీరు చూస్తున్నారు అనంటే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఏదో ఒక కఠినమైన పరిస్థితికి, మానసిక సంఘర్షణకు దేవుడు సమాధానం ఇవ్వడానికే ఈ సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఈరోజు మనము ధ్యానించుకోబోయే దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అత్యంత శక్తివంతమైన దృశ్యాలలో ఇది ఒకటి. ఒకవైపు పాపములో పట్టుబడిన ఒక బలహీనమైన స్త్రీ, మరోవైపు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని కసితో రగిలిపోతున్న ఒక పెద్ద గుంపు. కాని వీరందరి మధ్యలో నిలబడ్డాడు శరణగత రక్షకుడైన యేసుక్రీస్తు. ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయా? చుట్టూ జనము ఉన్నా ఒంటరిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వాక్యము నేరుగా మీతోనే మాట్లాడబోతుంది. ప్రియులారా, ఈ వాక్య సందర్భాన్ని మనము గమనించినట్లయితే, పరిస్థితి ఒక్కసారిగా ఊహించుకోండి. వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు ఈడ్చుకుంటూ యేసు ప్రభు ముందుకు తెచ్చారు. మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. అక్కడున్న ప్రతి ఒక్కరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. ఆ స్త్రీ భయముతో వణికిపోతుంది. ఇక నా పని అయిపోయింది, నా జీవితము ముగిసిపోయింది అని ఏడుస్తుంది. కాని అక్కడున్నది ఎవరు? కరుణామయుడైన యేసుక్రీస్తు. ఆయన నేల మీద వ్రేలితో రాసి ఆ గుంపు వైపు చూసి ఒకే ఒక మాట అన్నారు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవలెను అని. ఆ ఒక్క మాట వారి గుండెల్లో ఈటలా గుచ్చుకుంది. అంతే, పెద్దవారి నుండి చిన్నవారి వరకు చేతిలో ఉన్న రాళ్లను క్రింద పడేసి తలదించుకొని ఒకరొకరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. చివరికక్కడ మిగిలింది ఎవరు అంటే యేసు ఒక్కడే. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. ఈ రోజుల్లో కూడా మన పరిస్థితి ఇలాగే ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. ఒక చిన్న పొరపాటు వల్ల సమాజంలో అతని పేరు పాడైపోయింది. స్నేహితులు వదిలేశారు, బంధువులు వెలివేశారు. అందరూ అతన్ని వేలెత్తి చూపిస్తూ నిందలనే రాళ్లతో కొడుతున్నారు. ఆ అవమానము తట్టుకోలేక ఒక రాత్రి నది ఒడ్డుకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అతను నీటిలోకి దూకబోతూ ఉండగా ఒక వృద్ధ దైవజనుడు అతని చేపట్టుకున్నాడు. ఆ యువకుడు ఏడుస్తూ, అయ్యా, నన్ను వదిలేయండి, ఈ లోకములో నన్ను క్షమించేవారు ఎవరూ లేరు, అందరూ నన్ను అసహించుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు నవ్వి, బాబూ, లోకము నిన్ను వదిలేసుండొచ్చు, కాని నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను వదల్లేదు. లోకము నీ పాపాన్ని చూసి రాయి విసిరితే నా యేసయ్య నీ పాపాన్ని కడిగి నిన్ను కౌగిలించుకుంటాడు అని అన్నాడు. ఆ మాటలు ఆ యువకుడి హృదయాన్ని మార్చివేశాయి. ఈరోజు లోకము మనల్ని తప్పుపట్టడానికి సిద్ధముగా ఉంటుంది, కానీ చేరదీయడానికి సిద్ధముగా ఉండదు. కానీ యేసయ్య మాత్రము అందరూ వెళ్ళిపోయినా ఆయన నీ పక్కనే నిలబడతాడు. అవును ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, యేసయ్య మాత్రమే నిష్కలంకుడు. ఆయన మనల్ని కూడా అలా మార్చగలిగినటువంటి సమర్థుడు. మన జీవితాలను పాపము నుండి, ఈ లోక మలినాల నుండి, ఈ లోకములోని వ్యక్తులు మోపుతున్న నిందల నుండి రక్షింపగలడు. ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి అని అడిగితే నేను చెప్పగలిగేటటువంటి సమాధానము, ఆయన మన పాత రోత జీవితాలను మధురముగా విలువైన వాటిగా చేయగలడు. కాబట్టి ఆయన మతము మారుస్తానని అనలేదు, ఆయన నీ కులాన్ని మారుస్తానని అనలేదు, ఆయన నీకున్నటువంటి పేరును మార్చేస్తానని కూడా అనలేదు. ఆయన నీ హృదయాన్ని మార్చేస్తానని అంటున్నారు. ఈ రోజున అనేక మంది ఈ లోకములో నిందించేవారిగా ఉన్నారు, అందులో ఏ సందేహము లేదు. ఆ నిందలు ఎలా ఉంటాయి అంటే, ఏదో నోటికి వచ్చింది అని సులువుగా ఒక మాట అనేస్తారు. అసలు ఎదుటి వ్యక్తి తప్పు చేశాడో లేదో తెలియదు, కానీ భయంకరమైనటువంటి మాటలు వారు మాట్లాడుతుంటారు. ఈ మాటల వలన అనేక మంది మనసులో వేదన చెందుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ లోకానికి తీర్పు తీర్చడము ఇష్టము, ఇంకొకరిని బాధ పెట్టడం ఇష్టము. వారెలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు అని వేరే వారి గురించి మాట్లాడుతూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఈ రోజున ఈ లేఖన భాగమును మనము చూస్తే, ప్రభువైన యేసయ్యను శాస్త్రులు పరిసయ్యులు శోధించాలని, ఎలా అయినా నింద మోపాలని చూశారు. వారి యొక్క ధర్మశాస్త్రము లేదా చట్టము ప్రకారము ఒక వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. అది వారు కలిగి ఉన్నటువంటి ఆజ్ఞ. దీనికి గాను యేసయ్య ఏమని సమాధానము చెబుతాడు, ఆయన ప్రతిస్పందన ఏంటి అని వారు చూడాలని అనుకున్నారు. ఒకవేళ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చెబితే ఆయన పైన నింద మోపాలని చూశారు. కానీ యేసయ్య యొక్క సమాధానము ఎవరు ఊహించని విధముగా ఉంది. మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయొచ్చు అని వారితో చెప్పాడు. దీనికి ప్రతిగా అక్కడున్న వారంతా ఒకరి తర్వాత ఒకరు తిరిగి వెళ్ళిపోయారు అనే మాటను ఈరోజు వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దేవుడు శిక్షించే ముందు క్షమిస్తాడు. మొదట ఆయన మనుషుల వలె వెంటనే తీర్పు తీర్చాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. వాస్తవానికి ఆ వ్యభిచారములో పట్టుబడినటువంటి ఆ స్త్రీ చనిపోవడానికి అర్హురాలు, కాని యేసయ్య ఆమెను రక్షించాడు. ఈ లోకమంతా ఆమెను పాపము చేశావు అంటుంటే ప్రభు ఆమెను పరిశుద్ధపరిచాడు. ఈ లోకము చూసే విధానము వేరు, దేవుడు చూసే విధానము వేరు. బహుశా ఈ రోజున నిన్ను ఈ లోకము నిందిస్తుందేమో. నువ్వు పాపివి, నువ్వు మంచి వ్యక్తివి కావు, నువ్వు మూర్ఖుడివి, నువ్వు చెడ్డవాడివి, నువ్వు చెడ్డదానివి అని లోకము నీ వైపు వేలెత్తి చూపిస్తుందేమో. కాని దేవుడు అలా నిన్ను చూడడం లేదు. ఆయన నిన్ను శిక్షించాలని అనుకోవడం లేదు. ఆయన నిన్ను అందరిలా తీర్పు తీర్చాలని అనుకోలేదు. ఆయన నిన్ను రక్షించడానికే చూస్తున్నాడు. ప్రభువైన యేసయ్య ఆ మాట అనగానే ఆ దేవాలయములో నుండి, ఆ స్థలములో నుండి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ బయటకు వెళ్ళిపోయారు. అంటే అందరిలో పాపముంది. మొదట పెద్దవారు బయటికి వెళ్లారు. వారు వెంటనే గుర్తించారు, అవును, మాలో కూడా పాపము ఉందని.
తర్వాత చిన్నవారు కూడా తెలుసుకున్నారు, మేము పాపములోనే ఉన్నాము అని. విచిత్రము ఏంటంటే పరిసయ్యులు, శాస్త్రులు ఎవరైతే ఆమె పాపము చేసింది, దోషము చేసింది అని అన్నారో, ఈ సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారో వారు కూడా వెళ్ళిపోయారంట. వారిలో పాపము పెట్టుకొని ఇంకొకరు పాపులండి అని చెప్పేవారు ఈ రోజున అనేకులు ఉన్నారు. అటువంటి సమాజములో మనము జీవిస్తున్నాం. కానీ యేసయ్య పవిత్రుడు, నీతిమంతుడు, ఏ పాపము లేనివాడిగా ఉండి మన పైన నింద మోపాలి అని అనుకోవడం లేదు. ఆయన క్షమిస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నీ పైన నిందలు వేసేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను బలహీనపరిచేవారు, నీవు ఉపయోగము లేని వ్యక్తివి అనేవారు నీ చుట్టూ ఉన్నారేమో, కాకుల వలె పొడుస్తున్నారేమో. దేవుడు వారందరినీ నీ నుండి, నీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపబోతున్నాడు. నిన్ను బలపరిచే, నిన్ను దీవించే, నిన్ను ప్రోత్సహించే, నిన్ను ఆదరించే యేసయ్య నీతో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ లోకము ఎన్నో మాటలు అంటుంది అని బాధపడకండి. వారు నరము లేని నాలుక కలిగిన వారు దేవుని వైపు చూడండి. ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు అని ధైర్యముగా జీవించండి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఆ స్త్రీ చుట్టూ చేరిన జనము కేవలం ఆమెను శిక్షించడానికి మాత్రమే రాలేదు, ఆమెను మానసికంగా, శారీరకంగా పూర్తిగా సమాధి చేయాలని చూశారు. కాని అక్కడ యేసయ్య ఒక్కడే ఆమె పక్షాన నిలబడ్డాడు. లోకము ఆమెను పాపాత్మురాలని పిలిస్తే యేసయ్య ఆమెను క్షమించబడిన దైవ కుమార్తెగా మార్చాడు. ఈరోజు నీ కథ కూడా ఇలాగే ఉందేమో. నా జీవితము ఇంతేనా? నా కష్టాలు ఎప్పటికీ తీరవా? నా గతాన్ని చూసి లోకము నన్నెప్పటిలాగే అవమానిస్తూ ఉంటుందా అని నీవు గుండెలు పగిలేలా ఏడుస్తున్నావేమో. మనుషులు నిన్ను వాడుకొని వదిలేసి ఉండవచ్చు, నమ్మిన వారే నిన్ను నట్టేట ముంచి ఉండవచ్చు. కాని ఒక విషయము గుర్తుపెట్టుకో, లోకము నిన్ను విడిచిపెట్టిన చోటే యేసయ్య నిన్ను హత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. మనుషులు నిన్ను ఒంటరిని చేసినప్పుడే నువ్వు దేవునికి మరింత దగ్గరవుతావు. లోకం నీపై రాళ్లు విసిరితే నా యేసయ్య ఆ రాళ్లను నీ విజయానికి పునాది రాళ్లుగా మారుస్తాడు. ఆయన నిన్ను ఎన్నటికీ విడువడు, చెడబాయడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ క్షణములో పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయపు తలుపులను తడుతున్నాడు. మీ గతాన్ని, మీ కన్నీళ్లను, మీ ఒంటరితనాన్ని ఆయన పాదాల చెంత పెట్టేయండి. మీరున్న చోటే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకోండి. దేవునితో ఇలా చెప్పండి, ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. లోకము నన్ను నిందిస్తుంది, కాని నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్ముతున్నాను. నన్ను నీ బిడ్డగా చేర్చుకో. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నీవు ఆయన బిడ్డగా చేర్చుకోబడడానికి నువ్వున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మహాగణుడా, జీవాధిపతివైన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ క్షణంలో ఎవరైతే తీవ్రమైన మానసిక వేదనతో, అవమాన భారముతో నా బ్రతుకు ఇంతేనా అని నిరాశ, నిస్పృహలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిపై నీ కృప హస్తాన్ని చాపమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా, ఆనాడు వ్యభిచారములో పట్టుబడిన ఆ స్త్రీని లోకమంతా రాళ్లతో కొట్టాలని చూసినప్పుడు నీవు ఆమెకు అభయహస్తాన్ని ఇచ్చావు, ఆమెకు రక్షణ దుస్తులు ధరింపజేశావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని జరిగించండి. ఎవరైతే తమ తప్పులను తలంచుకొని లోపల నలిగిపోతున్నారో వారి పాపాలను నీ అమూల్యమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారి హృదయాలలో ఉన్న భయాన్ని తీసివేసి నీ దైవిక సమాధానాన్ని నింపండి. తండ్రి, లోకము విసిరే నిందలు అనే రాళ్ల నుండి నీ బిడ్డలను దాచండి. వారి తలలను శత్రువుల ఎదుట పైకెత్తండి. నేను నీకు తోడయ్యున్నాను, దిగులు పడకు అని ప్రతి ఒక్కరి
ఆత్మతో మీరు మాట్లాడండి. ఈ వీడియో ముగిసే సమయానికి వారి గుండెల్లో ఉన్న పెద్ద భారము దిగిపోవాలి. ప్రభువా, వారి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చండి. దేవా, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డల కుటుంబాలను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను, వారి చదువులను మీరు దీవించండి. లూసిఫర్ శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామంలో లయపరుస్తున్నాను. ఇకపై వారు ఒంటరి వారు కాదు, నీవు వారి పక్షాన ఉన్నావనే ధైర్యముతో వారు ముందుకు సాగేలా కృపను దయచేయమని, ఇకపై వారు ఒంటరి వారు కాదు, నీవు వారి పక్షాన ఉన్నావనే ధైర్యంతో వారు ముందుకు సాగేలా కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకీటమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా ఆనందకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతూ, అయ్యా, వేదనతో కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు మీరు దర్శించండి. మా కొరకు గాయపడిన మీ హస్తంతో బిడ్డలను తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉండి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ రెక్కల కష్టార్జితమును రెండంతలుగా దీవించండి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు వారున్న చోట స్థిరమైన పని లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక, వేదనతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా, అక్కడున్న అధికారులతో, యజమానులతో మీరు మాట్లాడి, అయా, బిడ్డలకు స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను దయచేయమని వేడుకుంటున్నాం. ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు వారి అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరచండి. వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవారీతిగానే నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయా, వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని మాటలు మీ హృదయాన్ని తాకాయని, మీలో ఒక నూతన ధైర్యాన్ని నింపాయని నేను నమ్ముతున్నాను. లోకము మిమ్మల్ని ఒంటరి చేసిన యేసయ్య మీతోనే ఉన్నాడనే సత్యాన్ని మాత్రము మర్చిపోకండి. ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మీ వంతు. ఈరోజు మీ గుండెల్లో ఉన్న భారము దిగిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఆమెన్, యేసయ్య నాతో ఉన్నాడు అని టైప్ చేయండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి పంపించండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా నేను మీకోసము ప్రత్యేకంగా మోకాళ్ళుని ప్రార్థిస్తాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అని మీరు నమ్మితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. మీ ఒక్క లైక్ ఈ వాక్యాన్ని మరికొంతమందికి నలిగిపోయిన హృదయాల చెంతకు చేరుస్తుంది. ప్రతిరోజు ఇలాంటి శక్తివంతమైన దేవుని వాక్యాలతో, మోటివేషనల్ సందేశాలతో మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక చిన్న మాట. ఈ రోజుల్లో ఎంతో మంది లోకము విసిరే నిందలు భరించలేక ఒంటరితనముతో ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి ఒక ఆత్మను రక్షించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపులో మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటించడంలో మీరు కూడా భాగస్వాములు కండి. మళ్ళీ తదుపరి వీడియోలో దేవుని శక్తివంతమైన మాటలతో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప, సమాధానము మీకు తోడయుండును గాక. ఆమెన్.